నేనైతే ఇప్పుడైతే అటుకులు వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 9 అవుతుంది. అయినా ఈ టైంకి కూడా మా ఇంట్లో ఏది కావాలంటే అది టైం అండ్ సెన్స్ ఏం లేవు. ఇప్పుడైతే నేను అటుకులు వేస్తున్నాను. సరిగ్గా అన్నం పోవడం లేదంట, అందుకే అటుకులు వేయమన్నారు. ఒక ఫోన్తో వీడియో తీస్తూ ఒక ఫోన్తో కలపడం అంటే చాలా కష్టంగా ఉందండి. అందుకే కొంచెం చాలా కష్టంగా ఉంది. చూడండి, అటుకులు అయితే వేసిస్తున్నాను. చూడండి అంటే అందరూ చూసేది జస్ట్ చూపిస్తున్నాను. సరిపోయేంత నూనె అయితే పోసుకోవాలి. నేనైతే దానికి తగ్గట్టు 3 పాయల నూనె వేసేసుకున్నాను. ఫ్రెండ్స్ మా ఛానల్ యావరేజ్గా ఉందని అందరూ కామెంట్ చేస్తున్నారు. చూస్తేనే కదా తెలిసేది. పచ్చిమిర్చి, కరివేపాకు, దాంతోపాటు పచ్చిమిర్చి దంచుకున్న ఎల్లిపాయ, జీలకర్ర ఇప్పుడైతే వేసేసుకుందాం. నాకైతే చుట్టుపక్కల ఆడుతూ ఉంటే భయం వస్తుందండి. మా వారు బెరంబానికి వెళ్ళి పల్లీలు వేరే దగ్గరికి వచ్చి పల్లీలు తెచ్చారు. ఎంతంటే 60కి అర్ధ కిలో అన్నట్టు తెచ్చాను. పచ్చికాయలు అయితే వేసేసాను. చూడండి, ఒక ఫోన్తో వీడియో తీస్తూ ఒక ఫోన్తో వేస్తున్నాను. చూడండి, ఆ తర్వాత పల్లీలు వేయించాలండి. పల్లీలు అయితే వేసేస్తున్నాను. నాకైతే పల్లీలు అస్సలు అటుకులు అండి అస్సలు పోవండి. చాలా టేస్ట్గా వేస్తానండి అసలు మొత్తం. చూడండి, చాలా ఇష్టం అండి. మన ఇంట్లో టైం అండ్ సెన్స్ ఏమీ లేకుండా అటుకులు మాత్రం చేసుకుంటూ ఉంటాను. టైం అంటే నాకు ఏమీ లేదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకొని తినడం తప్ప ఏం లేదండి. ఆ తర్వాత అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర వేసేసుకుంటున్నాను. అవన్నీ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. లేకపోతే టేస్ట్గా మాత్రం కాదు. అది అంటే నా సజెషన్. అది లేకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అని నేను మాత్రం ఇవన్నీ వేసి చేస్తాను. చూడండి, ఓకే. చూడండి, స్లిమ్లో పెట్టాను కదా. చూడండి, ఈ స్లిమ్ కాస్త పోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. స్మెల్ అయితే అద్దరిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. స్మెల్ మాత్రం అద్దరిపోయింది. అటుకులు అయితే చూసేయండి ఎంత బాగుందో. చూడండి, ఈ పల్లీలు అయితే వేగడం లేదు. ఫుల్గా పెట్టినా వేగడం లేదు, ఎలా పెట్టినా వేగడం లేదు. ఫ్రెండ్స్, నేను మాత్రం అటుకులు అనేది ఇలాగనే వేసుకుంటాను. మీరు ఎలా వేసుకుంటారో కామెంట్స్లో కామెంట్ చేయండి. అయిపోయింది. ఆ తర్వాత మనకు తగినంత పసుపు. ఆ తర్వాత నేను మాత్రం ఇలాగనే వేస్తాను. మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి. ఓకే, ఇదిగోండి, ఇలా చేస్తూ కలుపుతూ ఉంటాను. ఇందులో సాల్ట్ వేయలేం కదా. సాల్ట్ కూడా నేను లైట్గా వేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ నేను తగ్గితే కొంచెం మళ్ళీ వేసుకుంటాను కాబట్టి. ఓకే,
మురుకులు అనేవి ఇలాగనే చేస్తాను. ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తాను సిలిండర్ అయితే. ఆ తర్వాత చూసేయండి ఎలా చేస్తాను అనేది. ఒక చేతితో తీసుకుంటే ఒక చేతి పోయాలి కదండి. ఇదిగా చాలా బాగా చేస్తానండి నేను మాత్రం. పిల్లలు అయితే అస్సలు పండుకోరండి. ఇంత లేట్ అయినా మాతోనే పండుకుంటారు ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా టేస్టీగా, అంటే నేను ఎలా చేస్తానో కామెంట్ చేయండి. అందరూ చేసుకున్న విధంగానే చేశాను, కానీ నేను మాత్రం ఇలా చేసుకుంటాను అని జస్ట్ చెప్పడానికి సింపుల్గా చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి ఒక చేతితో పోస్తే ఓకే అయిపోయిందండి. చూసేయండి ఇలా కలుపుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి. మేము నైట్ చాలా ఎక్కువగా చేసుకుంటామండి ఇది మాత్రం. అంటే మాకు ఎప్పుడు నైట్లో తినాలనిపిస్తే నైట్లోనే చేసేసుకుంటాము. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకుంటాము. దానికంటూ ఒక టైము భీము ఏమి లేదండి. టైము భీము ఏం లేదండి. నేను మాత్రం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకుంటాం, తింటామండి. అంతేనండి. మాకు తినాలనిపించినప్పుడు తినేస్తాము. దీంట్లోకి ఉల్లిగడ్డ కాంబినేషన్, ఉల్లిగడ్డతో మాత్రం తింటాము. ఇలా కలిపాను కదా, మిక్స్ అయిపోయాయి కదా. ఆ తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి చూడండి ఎంత చిందరవందరైందో. ఇదంతా ఇప్పుడు ఏంటోనండి, ఇది కూడా సరిగ్గా రావడం లేదు. అయిపోయింది కదా, ఇలా కొంచెం అంటే కావాలి కదా. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు ఇలా చిందరవందరగా ఉంటే నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. మళ్ళీ ఏదైనా సరే నీట్గా ఉంచుకోవాలని నా ఆలోచన అంతే. చూసేయండి ఎంత అంటే బాగున్నాయి కదా. సాల్ట్ బెల్ట్ అన్నీ కరెక్ట్ సెట్ అయిపోయాయి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే నేను చేసే విధంగా కాకుండా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అంతే. సరేనా ఫ్రెండ్స్? ఓకే, చాలా బాగున్నాయి. ఇందులో వేస్తాను. యమ్మీగా ఉన్నాయి. చూసేయండి ఎంత బాగున్నాయో చూడండి. చూడండి సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.